పట్టుకుని చేయి లాగేస్తుందిరా. దూకేరా బాబు. దూకిస్తానండి. ఇది తీసి యూట్యూబ్ లో పెట్టారంటే బోల్డ్ క్లిక్స్ వస్తాయిరా. దూకేరా. ఎప్పుడు దూకుతావురా నువ్వు? రే 25 నిమిషాలు గోడెక్కి దూకుతాను అనేవాడు దూకడరా. ఏంటి బాస్ నా సూసైడ్ ప్రాబ్లం మీకు కామెడీగా ఉందా? జీవితంలో హాస్యం లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని అన్నాడు ఒక మహానుభావుడు. ఎవరో తెలుసా? ఏంట్రా? నా ఫ్రెండ్ని అడుగుతా. ఇదేమైనా కోన్ బనేగా కరోర్ పత్ర ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కోడానికి? జాతి పిత మహాత్మా గాంధీరా. అవునా? సర్లే అంత ఆశ్చర్యపోకు. పాయింట్కి రా. నీ కన్ని గేట్లు మూసుకుపోయాయి. ఏదైనా ఒక ఛాన్స్ ఉందేమో అని తెలుసుకోవడానికి ఒకే ఒక రూట్ ఉంది. చెప్పండి గురుగారు. నేనేం చేయాలో చెప్పండి. చెప్పనా? 1 సెకండ్. ఏం తెలియనట్టు మాట్లాడతావు, అన్నీ తెలుసు. గుడ్ మార్నింగ్. ఇతను గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఆవిడ బ్యాడ్ మార్నింగ్ లా ఫీల్ అయితే అందరూ భయపడతారు కానీ నేను భయపడను. అతను కామెడీ చేస్తున్నప్పుడు ఆవిడ సీరియస్ గా ఉంటే. ఏమండి? కంగ్రాట్స్. ఎందుకు? అతనేమో పూలు ఇచ్చాడు, మీరేమో తీసుకున్నారు. అందుకా? ఏమండి ఎందుకు సాడ్ గా ఉన్నారు? లేదే, నేను సంతోషంగానే ఉన్నాను. ఫేస్ లో హ్యాపీనెస్ లేకపోయినా సంతోషంగా ఉన్నాననే అబద్ధం చెప్తే నీకు ఛాన్స్ ఉందిరా. సూపర్. థ్యాంక్ యూ. కుమార్ జాగ్రత్తగా ఫాలో అమ్మా. ఈ వైట్ క్వీన్ నీ లవర్. ఈ వైట్ రాజు వాడు, ఈ బ్లాక్ రాజు నువ్వు. బాస్ నేను ఫైర్ గానే ఉన్నాను, నేను తెల్లరాజుగా ఉన్నా. రే ఈ వైట్ రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు నేను తెల్లరాజునా నల్లరాజునా? దిల్ రాజు నేను చెప్పింది వినరా. ఈ రాణి నాకు దొరికింది కదా అని ఈ వైట్ రాజు వెనకాలే వెళ్ళాడు. నేను కూడా వెనకాలే వెళ్ళానా బాస్? ఒరే నువ్వు వెనకాల వెళ్ళకూడదురా. స్టెఫిన్ లా ఉండకూడదు, ఇంజన్ లా ఉండాలి. ఈ నల్లరాజు విలన్ గా మారాలి. నేను విలనా? నేను విలనా? నీ క్యారెక్టర్ కావాలా రాణి కావాలా? రాణి కావాలి. రెండు చెప్పింది విను. తొందరపడి ఈ తెల్లరాజుని ఎందుకు ప్రేమించానా అని రాణి కన్ఫ్యూజన్ లో ఉంది. ఈ సిచ్యువేషన్ లో నల్లరాజు ఎంటర్ అయి కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టి ఈ తెల్లరాజుని డఫాగాని చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పటం కాదు, నీతో పాటు ఈ సింహం కూడా రంగంలో దిగాలి. సింహమా? అటు ఇటు చూస్తావింటరా? సింహం అంటే ఆ సింహం కాదురా, ఈ ప్రేమ్జీ సింహం రంగంలో దిగాలి. హే జార్జ్, హౌ ఆర్ యు? ఏంటలా చూస్తున్నావ్? హే నన్ను గుర్తుపట్లే? కమ్ ఆన్ యార్, నేను నీ స్కూల్ ఫ్రెండ్ ప్రియాన్ రా. అవును, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. యు స్టిల్ స్మార్ట్ జార్జ్, సూపర్. బాడీ ఏ ఫిట్ గా ఉంది. అబ్బా సల్మాన్ కన్నా ఉన్నావురా. థ్యాంక్స్. తనెవరు? మీ సిస్టరా? లేదు ఫ్రెండ్. ఓ సరే నువ్వు బిజీగా ఉన్నావు అనుకుంటా, తర్వాత కాల్ చేయి, మనం కలుద్దాం. ఓకే Okay. బై. Nice meeting you. బై జార్జ్. బాయ్. బై హ్యాండ్సమ్. ప్రియా నేను అస్సలు కనుక్కోలేకపోయాను. తను టక్కను గుర్తుపట్టేసింది. స్మార్ట్ గర్ల్. వావ్, బ్రెయిన్ లేకపోయినా పర్లేదు, ఈ బాడీ ఉంటే బతికేచ్చు. వాట్ ఎ బాడీ మ్యాన్. నచ్చిందా? హే యూర్ లుకింగ్ లైక్ మేల్ ఎయిర్ హోస్టెస్ మ్యాన్. థ్యాంక్స్ బడీ. హే బడీ, ఈ ఫోటో నా ఫోన్ లో ఎక్కించుకుంటా బడీ. ఈ ఫోటో చూసినప్పుడల్లా నాకు బాడీ పెంచాలనిపిస్తుంది. నో ప్రాబ్లం మ్యాన్, బ్లూటూత్ లో ఇదిగో ఇప్పుడే ఎక్కించేసుకుంటాగా. బాయ్ బాయ్. ఐమ్ సారీ. జార్జ్ లవ్వర్ అని పొగరా? వాట్? యు ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్, అది గుర్తు పెట్టుకో. సంజన ఫోన్. ఏ 5,000 కన్నా ఎక్కువ స్వైప్ చేయొద్దు, మంత్ ఎండింగ్ కదా. మన టోక్యో ప్రాజెక్ట్ కి 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. లిస్ట్ లో నీ పేరే టాప్ లో ఉంది. కానీ నువ్వు వెళ్ళిపోతే నేనే నిన్ను చాలా మిస్ అవుతాను. హే సంజు, నువ్వు ఫారెన్ వెళ్లే ముందు మా అమ్మ నాన్న ఒకసారి కలిసి వెళ్ళొచ్చుగా.
నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి ఏదో వెతుకుతున్నావు? నా ఫోన్ కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, సరిగ్గా చూడు. దొరకలేదా? ఇదిగో టేక్ మై ఫోన్, ఇందులో నుంచి కాల్ చేసి చూడు. Figure 6. ఏమైంది? ఏం లేదు. హలో మేడం, నేను సెక్యూరిటీని మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఫోన్ సెక్యూరిటీ రూమ్ లోనే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అంత మీరు అనుకున్నట్టు చేస్తాం బాస్. నాకు చాలా టెన్షన్గా ఉంది బాస్. సంజన నాకు దొరుకుతుంది కదా? సంజన నీదే. నేనిచ్చిన ప్లాన్కి సంజనాకి రాత్రులు నిద్ర ఉండదు తెలుసా? ఈ జార్జ్ సెట్ అవడే. అలాంటి వాళ్ళని సినిమాలో చూడొచ్చు. ఎవరిని ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలీదు. జీవితాంతం ఫాస్ట్మన్ బతికే. You're still smart, George. Super. నువ్వు ఎంత ఫాస్ట్ గా ఎలా పడేసావే? లేదా కోసి ఆవకి పెట్టుకుని లాగిస్తారు. చివరికి మన టెంకలో ఊసేస్తారు. లైఫ్ లాంగ్ కలిసి బతకడానికి ఆడ అస్సలు పనికి రాదండి. యు ఆర్ జస్ట్ పాసింగ్ త్రూ. అది గుర్తుపెట్టుకో. Figure 6. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవలు. ఎస్. హాయ్. హాయ్. ఏంటి సంజు, ఏంటి అర్జెంట్గా మాట్లాడాలను? ఇది వర్కౌట్ అవ్వదు జార్జ్. ఏది? నేను అది మన ఇద్దరి మధ్య అది వన్ సైడ్ ఎలా చెప్పాలో వెయిట్, ఆర్ యూ ట్రైంగ్ టు బ్రేక్అప్ విత్ మీ? నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నేను ఓకే చెప్పకుండా ఉండాల్సింది. బట్ 10 మంది ముందు నువ్వు డ్రామాటిక్ గా ప్రపోజ్ చేయడం వల్ల ఐ గాట్ క్యారీడ్ అవే. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు తెలుస్తోంది నేను మనస్ఫూర్తిగా లవ్ చేయలేదని. ఐఎమ్ రియల్లీ సారీ జార్జ్. యు ఆర్ టూ ఫాస్ట్ సంజన. నన్ను ఇంప్రెస్ చేసినప్పుడు, ఇప్పుడు బాయ్. హే, వి స్టిల్ ఫ్రెండ్స్ రైట్? నన్ను డ్రాప్ చేయమంటావా? వద్దులే, నేను కొంచెం షాపింగ్ చేయాలి. నా ఫ్రెండ్ వస్తోంది, తనతో వెళ్తాను. ఓకే, టేక్ కేర్. అమ్మయ్యా. సంజన ఏంటి ఒకరే ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ వాకింగ్. నేను డ్రాప్ చేయనా? లేదు, నేను వెళ్తాను. సంజన, మీరు జార్జ్ బ్రేకప్ అయ్యారా? హౌ డు యు నో? ఏం లేదు, ఫేస్బుక్ లో స్టేటస్ సింగిల్ అని మార్చేశాడు. అంతలోనేనా? ఓకే, బాయ్. కుమార్, మీరు నన్ను డ్రాప్ చేస్తారా? ఆ, పోనివ్వండి. మీరు మొన్న చెప్పింది కరెక్ట్ కుమార్. నేనేం చెప్పాను? మీలాంటి పర్సనాలిటీని లవ్ చేస్తేనే వారంటీ ఉంటుందని చెప్పారుగా. హలో బాస్, హలో. పనికి మాలని అదవా, నేనేదో రొమాంటిక్ ఫీలింగ్ లో వస్తుంటే నా బండి దొరికిందా నీకు వచ్చి చావడానికి? ఎవడో యాక్సిడెంట్ చేశాడు, హెల్ప్ చేద్దాం రండి. పట్టుకోండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ పరమేశ్వర్. ఫస్ట్ ఫ్లోర్. డాడీ, ఏమైంది డాడీ? డాడీనా? భయపడాల్సిన పని ఏం లేదమ్మా, ఎక్స్రే కూడా తీశారు. యాక్సిడెంట్ ఎలా అయింది? ఎవడో ఒక పోరంబోకు ర్యాష్ గా బైక్ డ్రైవ్ చేస్తూ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఈ అబ్బాయి నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారమ్మా. కుమార్, చాలా థ్యాంక్స్. ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా? తెలుసు డాడీ, ఈయన మా ఆఫీస్ లోనే వర్క్ చేస్తున్నారు. రియల్లీ నైస్ పర్సన్.
ఏంటి డాడీ వస్తున్నారని చెప్తే నేను వచ్చి రిసీవ్ చేసుకునేదాన్ని కదా. కోర్టులో చిన్న పనుండి వచ్చా సర్ప్రైజ్ చేద్దాంలే అని చెప్పకుండా వచ్చా ఇప్పుడు నువ్వే వచ్చి నన్ను ఇలా చూస్తున్నావు. సరేనమ్మా మరి నేను బయలుదేరుతాను. ఏంటి వేళాకొలగా ఉందా? రెస్ట్ తీసుకోండి. అదేం అవసరం లేదమ్మా, డాక్టరే నన్ను డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. ఎందుకు అనవసరంగా ఈ రూమ్ లో ఇబ్బంది పడటం? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎన్నింటికి డాడీ ట్రైన్? 4:30కి ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశా. నేను స్టేషన్ దాకా డ్రాప్ చేయనా? ఎందుకు బాబు అనవసరంగా మీకు ఇబ్బంది? కాందే ఉందండి, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్ కుమా వన్స్ అగైన్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి? బాబు ఒకే ఒక్క నిమిషం. మాట్లాడండి. మీ రంగస్వామి మావయ్య నేను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని ఒకటే ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఓకే అన్నావు అనుకో ఫార్మాలిటీస్ కానిచ్చేద్దాం. ప్లీజ్ డాడీ నాకు కొంచెం టైం కావాలి. హలో చెప్పు కుమార్. బాస్, ఇప్పుడు నేను లవర్ వాళ్ళ డాడీని అదే మా మావయ్యని స్టేషన్ లో డ్రాప్ చేయబోతున్నాను. ఏంటి ప్లాన్? టేబుల్ మీద బీర్ని కంచంలో బిర్యానీని లేట్ చేయకూడదు కుమార్. కొంచెం క్లియర్ గా చెప్పండి బాస్. మీ మామని అట్రాక్ట్ చేయటమే మన ఆపరేషన్. నేను చెప్పేది కామాలు ఫుల్ స్టాప్లు పెట్టకుండా శ్రద్ధగా ఫాలో. మీ మామ వెళ్ళే ట్రైన్ ఎన్ని గంటలకి? కాచిగూడ నుంచి 4:30కి. కాచిగూడ 4:30. ఓకే. సార్ వాటర్ సార్. థ్యాంక్స్. నువ్వు ఇక వెళ్ళే బాబు. పర్లేదండి, వెయిట్ చేస్తా. సార్ శాతవాహన ఎక్స్ప్రెస్ వస్తుందా అండి? 10 నిమిషాలు లేటు. ఓ అలాగే. అమ్మయ్యా. సార్ ఆ. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు బాబు. ఆ, సార్ మీ అమ్మాయిని లవ్ చేయడానికి నాకు మీ పర్మిషన్ బాబు కావాలి. ఏంటి ఏంటంటున్నావు? సార్ నేను ఇంతవరకు సంజనాతో ప్రేమ గీమని ఒక్క మాట అనలేదు సార్. ఎందుకంటే అమ్మాయిని ప్రేమించి దాన్ని కన్ఫ్యూజ్ చేసి తర్వాత పెద్దోళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటే అందరికీ టార్చరే. అందుకే డైరెక్ట్ గా వచ్చి మీతోనే మాట్లాడదాం డిసైడ్ అయ్యాను సార్. శభాష్, సంప్రదింపులు వెరైటీగా ఉన్నాయి. ప్రొసీడ్. సార్ మా పెద్దక్క గెజెటెడ్ ఆఫీసర్ సార్, చిన్నక్క లాయర్. ప్రొఫెషనల్ ఫ్యామిలీ. సార్ కావాలంటే నా జాతకాన్ని మీకు కొరియర్ చేస్తాను సార్. నా గురించి ఎంక్వైరీ చేయండి. ఎలాంటి చెడ్డ పేరు లేదు, ఇంతవరకు ఏ అమ్మాయితో మాట్లాడినా లేదు. పద్ధతి గల ఫ్యామిలీ కదా, పెంపకం అలాగే ఉంటుంది. ఈ కాలంలో ఇలాంటి కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. ఓకే ఓకే, మీరు హ్యాపీగా బాబు మాట్లాడుకోండి. నువ్వేదేదో మాట్లాడుతున్నావు కానీ పెళ్లి అంటే మంచి చెడు ఇవన్నీ చూసుకోవాలి కదా. డెఫినెట్ గా సార్, అందుకే కదా సంజనాతో మాట్లాడకుండా మీతో మాట్లాడుతున్నాను. ఆహా, ఇంత మంచి కొడుకు నా ఇంట్లో లేడే. నాకే గనక ఒక కూతురుంటే ఇతనికే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. హలో సార్, మీకు అసలు మేనర్స్ లేదా? ఇదిగో చూసారా సార్, కోపం పడుతున్నాడు. కోపం ఉండడానికి క్యారెక్టర్ ఉంటుంది. అందుకే చెబుతున్నాను ఈ కుర్రాడిది మంచి ఫ్యామిలీ, ఇతను మంచి పర్సన్ అని. సార్ నేను చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఇలా టక్కుని అడిగితే ఎలా బాబు? నిన్ను చూస్తుంటే మంచివాళ్లగా ఉన్నావు అనుకో. అనిపించటమా? నో 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 నో, చాలా మంచివాడు. ఆయన వదిలేండి సార్, మీరు చెప్పండి. నువ్వు నీ డీటెయిల్స్ అన్ని వివరంగా రాసి పంపించు. నేను సంజనాతో మాట్లాడి చెప్తాను. సార్ అవన్నీ పక్కన పెట్టండి, తక్కువ నిర్ణయం తీసుకోండి. మీరు ఇలా మాట్లాడుతుంటే ట్రైన్ మిస్ అవుతుంది. ముందు మీరు clear నాకు అవ్వండి. ట్రైన్ మిస్ అయినా పర్లేదు, మీరు ఆ అబ్బాయిని మిస్ చేసుకోకండి. వస్తాను బాబు. సార్ మర్చిపోకండి సార్, మీరు మాట్లాడి చెప్పండి, నేను వెయిట్ చేస్తాను. సరే సరే. ప్రేమ్జీ పంపించాడు, 1550 రూపాయలు బేటా ఇవ్వు. బాబు మొహం చూస్తే కూతురు అంత అందంగా ఉండేటట్టు అనిపించట్లేదు. కొంచెం చూసి ఖర్చు పెట్టుకో. అది సరే గానీ ప్రేమ్జీకి నా గురించి బాగా చెప్పు. నెక్స్ట్ టైం నాకు పేమెంట్ పెంచుతాడు. బెస్ట్ ఆఫ్ లక్. పెళ్లికల్లా వచ్చేసింది బాలా.